హే, ఈ సండే ఫ్రెండ్షిప్ డేనా? వావ్, అవునా? ప్లాన్స్ ఏంటి మరి? ట్రిప్కి వెళ్దామా? సూపర్. ఎక్కడికి వెళ్దాం? రిసార్ట్కి వెళ్దామా? రిసార్ట్ వద్దులే, లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? నో, తినడానికి వెళ్దామా? పార్టీ చేసుకుందామా? పార్టీకి కాకుండా ఏదైనా మంచి ప్లేస్కి వెళ్దామా? అరే చింటూ, నువ్వేం మాట్లాడవేరా? ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి. మీరు ఎలాగూ చదువుకోరు. అరే, ఎప్పుడూ చదువుతూ పుస్తకాలతో ఉంటావు కదా, నిన్ను క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? ఏంటో అడుగు. బనానా ఉంటుంది కదా, దాని గురించి ఏం తెలుసో చెప్పు. ఏముంది, తింటే బలపడతాం, తొక్కితే జారి పడతాం. భయ్యా, నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్దామా? ఇవన్నీ కాదురా, ట్రెక్కింగ్కి వెళ్దామా? నేచర్, వాటర్ ఫాల్స్ ఎంత బాగుంటాయిరా. హాయ్ రా, ప్రైజ్ లార్డ్. ఏంట్రా అందరూ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు? ఏమీ లేదురా, ఫ్రెండ్షిప్ డే కదా, ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఏంటి, ఆదివారమున ప్రభు దినాన ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నారా? అయ్యో, ఈ జాన్ ఏంట్రా బాబు, ఎప్పుడు చూసినా ప్రార్థన అంటాడు, చర్చ్ అంటాడు, బైబుల్ అంటాడు. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు వదిలేవా జాన్? ఏంటి, వదిలిపెట్టాలా? ఆరాధన దేవున్నా? బ్రో, అలా కాదు. ఫ్రెండ్షిప్ డే అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఫ్రెండ్షిప్ డే, లవర్స్ డే ఇవన్నీ మనుషులు పెట్టుకుందిరా. ఆదివారం ఎవరిదిరా? ఇట్స్ లార్డ్స్ డే. బ్రో, అలా కాదు బ్రో, చిల్ అవ్వాలనుకుంటున్నావు. జాయిన్ అవుతావా? జాయిన్ అవ్వా? కోల్గేట్ అంటే ఎంతమందికి తెలుసురా? కోల్గేట్ అనేది తెలీదు, పేస్టేగా. నిజానికి కోల్గేట్ అంటే పేస్ట్ కాదురా. పేస్ట్ కాదా? ఏంటి మరి? ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కోల్గేట్. హౌ మెనీ ఆఫ్ యు నో కోల్గేట్? మనం ప్రవేశింపలేని గేట్ ఏదైనా ఉందంటే దాని పేరేంటి? ఏ గేట్లో అయినా ప్రవేశించదు, ఒకే ఒక గేట్లో మనుషుడు ప్రవేశించలేడు, దాని పేరు కోల్గేట్. అంటే బిల్ గేట్ అనే మాట మనం విన్నాం కదా, మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఆ అధినేత వలె కోల్గేట్ అనేది ఒక ఆయన ఉండేవాడు, యవనస్తుడు, పేదవాడు, మగిన ఒత్తులు అమ్ముకునేవాడు. ఎవరో ఒక దైవజనుడు ఇలాగ చెప్పాడట, రే నాయనా, నువ్వు బాగుపడాలనుకుంటే దేవునికి టైం ఇవ్వరా, నువ్వు దేవునికి టైం ఇస్తే బాగుపడతావు. నీకు దేవుడు టాలెంట్లు ఇస్తాడు, ప్రార్థన చేయి, ఆ టాలెంట్లు డెవలప్ చేసుకో. ఆ టాలెంట్లు కూడా దేవుని పనికి వాడు, బాగా జీవిస్తాడు దేవుడు. తర్వాత ఇంకేం చేయమంటారు సార్? మూడో పని కూడా చేయి. ఏంటా పని? దేవునికి నీ టైట్ కూడా ఇవ్వు, నువ్వు దీవించబడతావు. దేవునికి ఏది ఇచ్చినా, ఆయన ఇచ్చిన ఆరోగ్యంతో సంపాదించావు, ఆయన ఇచ్చిన గాలిని నువ్వు పీల్చుకున్నావు, ఆయన ఇచ్చిన సూర్య వెలుగు వాడుకున్నావు, ఆయన చేసిన భూమి మీద నడుస్తున్నావు. నీ గుండె నిమిషానికి 72 మార్లు కొట్టుకునేలాగా ట్యూన్ చేసిన వాడు ఆయన, నీ వేలుకు వేలుముద్ర ఇచ్చిన వాడు ఆయన, కంట్లో ఐరిస్ పెట్టిన వాడు ఆయన, నీ తల వెంట్రుకలను లెక్కించిన వాడు ఆయన. ఆయనకు లోబడు, ప్రార్థన చేయి, 3 టీలు ఇచ్చి చూడు, నీ బ్రతుకు మారిపోతుందని చెప్పాడు. గ్రీన్ టీ కాదు, గ్రీన్ టీ, వైట్ టీ, బ్లాక్ టీ కాదు, కానీ టైం ఇవ్వాలి దేవునికి. పైకి రావడానికి టైం ఇచ్చాడు. ప్రభువా నన్ను దీవించమని ప్రతిరోజు మోకరిల్లి ప్రార్థించేవాడు. వాళ్ళ ఇంట్లో చాలా మంది పిల్లలు ఉన్నారట. మా నాన్న కష్టపడలేకపోతున్నాడు, మా అన్నదమ్ముల్ని, మా చెల్లెల్ని పోషించలేకపోతున్నాడు, మా అమ్మ బాధపడుతుంది, మా చెల్లెళ్ళకి, నా తమ్ముళ్ళకి సాయం చేయాలనుకుంటున్నాను, మా పేరెంట్స్కి నాకు డబ్బు కావాలి దేవా, అయితే ప్రార్థించమని చెప్పిన దైవజనుడు 3 పనులే కదా సార్. మొదటి టైం ఇస్తాను, రెండవది టాలెంట్ దేవుని కోసం, దేవుని దగ్గర అడుగుతాను, టాలెంట్లు పొందుకుంటాను, వాటిని డెవలప్ చేసుకుంటాను. స్కిల్ డెవలప్మెంట్, టాలెంట్ డెవలప్మెంట్, ప్రతిరోజు మనం డెవలప్ అవుతూనే ఉండాలి. టైం, టాలెంట్, టైట్ అనండి ఒకసారి గట్టిగా. టాలెంట్, టైట్ ఇచ్చి దీవించబడ్డాడు. ఒక విజన్, అతని జీవితంలో ఏమీ లేనోడు, కానీ దేవుడు నన్ను దీవిస్తాడని ఒక నిరీక్షణ, దేవుడు నన్ను పైకి తెస్తాడని ఒక నిరీక్షణ, నేను ఆశీర్వదించబడతానని ఒక నిరీక్షణ, అనేకులకు దీవెనకరంగా ఉండాలని ఆశపడ్డాడు. అలాగనే ప్రపంచంలో అన్ని గ్రామాల్లో ఉన్న వారికి కోల్గేట్ అంటే తెలిసిపోయింది. యేసయ్య అంటే నామం తెలియక ముందే కోల్గేట్ అని తెలిసిపోయింది. ఆ యేసు ప్రభు నమ్ముకొని ప్రార్థించిన ఈ కోల్గేట్. దేవుని బిడ్డలారా గమనించండి, మెన్హాటన్ సిటీ రివర్ బ్యాంక్ పక్క నుండి చూస్తూ ఉంటే అవతల వైపున మీ గోడను మీకు కనిపిస్తుంది, పెద్ద టైం పీస్ కనబడుతుంది, క్లాక్. ఎందుకయ్యా గడియారం పెట్టాడు? అది పేస్ట్ కదా పెట్టాల్సిందే, ఒక ట్యూబ్ పెట్టి దాంట్లో పేస్ట్ బయటకు వస్తున్నట్టు పెట్టాలి కదా, అదేంటి అది పెట్టాడు అంటే, అతను పేస్ట్ కనిపెట్టినా, సోపు కనిపెట్టినా, అతను ఆ గడియారం పీస్ ఎందుకు పెట్టావంటే, అతను అంటాడు, నా దేవునికి టైం ఇస్తే ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. టైం ఇచ్చి చూడు దేవునికి, నీ బ్రతుకులు మారుతాయి, నీ జీవితం మారుతుందని. ఇప్పుడు చెప్పండి బ్రదర్స్. ఈ వాక్యంలో ఒక మాట నన్ను టచ్ చేసింది. ఏంటది?
అదే అతని తమ్మునికి అతని చెల్లికి హెల్ప్ చేయాలనుకున్నాడు కదా, ఆ మంచి ఆలోచన, ఆ భారం అతనిలో ఉంది. అందుకే అతడు దైవజనులు ఇచ్చే సలహాలు పాటించాడు. మంచి సలహాలు పాటిస్తే బాగుపడతామని బైబిల్ ఎన్నో మార్లు చెప్తుందిరా. ఊరికే టైం ఇస్తే పైకొస్తామా? ప్రార్థించాలి, ప్రయత్నించాలి. ఎస్ రా, ప్రార్థించాలి, ప్రయత్నించాలి. ఈ ఫ్రెండ్షిప్ డేకి ప్రార్థనకు వెళ్దాం. తరువాత ప్రయత్నం చేసి మనం కూడా ఏదో ఒక రోజు ఉన్నత స్థితిలో ఉండి మన ఇంటి వారికి, మన సమాజానికి మేలు చేసే వారిగా దేవుడు మనలను వాడుకొనుగాక. సారీ లార్డ్, ప్రభువా మమ్మల్ని క్షమించండి. మేము ఏదేదో అనుకున్నాం, కానీ మీరు మాకు మంచి ఆలోచన ఇచ్చారు. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున నీ సన్నిధికి వెళ్ళడానికి సహాయం దయచేయండి. తెలివి, జ్ఞానం, వివేచన దయచేయండి. ఇలాంటి వాక్యాలు ఎన్నో విని నా జీవితం మారిపోయింది. నాలాంటి యవనస్తుల జీవితాలు కూడా మార్చబడుతున్నాయి లైఫ్ చేంజింగ్ యూత్ మీటింగ్లో. అయితే ఈ ఫ్రెండ్షిప్ డేకి ఖచ్చితంగా లైఫ్ చేంజింగ్ యూత్ మీటింగ్కి వెళ్ళాల్సిందే. ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఇదే కేజీఆర్ గార్డెన్ సికింద్రాబాదులో జరిగే లైఫ్ చేంజింగ్ యూత్ మీటింగ్లో పాల్గొనండి. మీకున్న ప్రశ్నలను దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారిని అడిగి బైబిలానుసార జవాబులను పొందుకోండి. యవ్వనస్తులకు ఇదే ఆహ్వానం. డోంట్ మిస్ ఇట్.